మేఘ సందేశం సీరియల్ ఈరోజు విశేషాలేంటో ఒకసారి చూద్దాం. దానికంటే ముందు అక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండే. ఇక భూమి మరియు శారద ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆకాష్ మీకెంత కావాలి? మీరు ఇదంతా డబ్బు కోసమే కదా చేస్తున్నారు అని నిలదీయడంతో మేము ఇదంతా డబ్బు కోసమో, పేరు కోసమో కాదని తల్లడిల్లిపోతుంటారు. ఇక హ్మ్. దయచేసి మీకు దండం పెడతాను. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మీ కన్నీళ్ళకి నేనేం కరిగిపోను. నా ఫ్యాన్స్ నా కోసం ఎంతో కన్నీళ్లు పెడతారు. జస్ట్ నేను ఒక లుక్ వేయడం కోసం, నేను ఒక టచ్ ఇవ్వడం కోసం వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు. నేను ఇలాంటి ఎమోషన్స్ అన్నిటికి కూడా అసలు పట్టించుకోను, కరిగిపోను. నా ఫ్యాన్స్‌ని నేను సంతోషపెట్టడం యెస్. ఏ పాప్ సింగర్ అది నా బాధ్యత. కాబట్టి దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అంటూ దండం పెడతాడు. ఇక భూమి అత్తయ్య రండి అంటూ శారదని చెయ్యి పట్టుకొని గార్డెన్‌లోకి తీసుకువస్తుంది. అమ్మా భూమి, వాడు నా కొడుకు గగనేనని నాకర్థమవుతుంది. వాడు ఎందుకిలా మాట్లాడుతున్నాడో అసలు నాకర్థం కావటం లేదు. వాడు మారిపోయాడమ్మా భూమి. అసలు ఎందుకు నన్ను గుర్తుపట్టడం లేదు? తల్లిగా నేను నా కొడుకుని గుర్తుపట్టలేనా చెప్పు? అని శారద అంటే, అత్తయ్య అక్కడున్నది బావే అత్తయ్య. కానీ బావ గతం మర్చిపోయినట్లు ఉన్నారు. బావ జలపాతం పైనుంచి కింద పడిపోయాడు కదా! అప్పుడు తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయినట్లు ఉన్నారు అత్తయ్య. అందుకే మనము ఎవరో గుర్తు పావట్లేదు. అవును భూమి. నువ్వు చెప్పింది నిజం. వాడు మనల్ని గుర్తుపట్టడం లేదా? అందుకే మనల్ని ఎవరు అని అడుగుతున్నాడు. అదే అత్తయ్య నేను కూడా ఆలోచిస్తున్నాను. అప్పుడు గతం గుర్తుకు బావకి మళ్ళీ తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చిన వాళ్ళం అవుతాము ఖచ్చితంగా. గతం గుర్తు చెయ్యాలి అత్తయ్య అని భూమి అంటుంది. గగన్‌కి గతం ఎలా గుర్తు చేయాలని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత పూరి ఇంటికి వచ్చి అమ్మ, అమ్మ అని కేకలు పెడుతూ ఉంటుంది. అయ్యో పూరి ఇక్కడ మీ అమ్మ లేదు అని తార అంటే ఏమైంది మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? పూరి అడగడంతో మీ అన్నయ్య కనిపించడం లేదని మీ అమ్మకి పిచ్చి పట్టింది. ఆవిడకి బాగు చేయడం కోసం మీ నాన్న మీ అమ్మని ఊటికి తీసుకువెళ్ళాడు. ఇక మీ అమ్మ ఇక్కడికి తిరిగి రాదు. ఇక గగన్ లేడు, మీ అమ్మ లేడు. మిగిలింది నువ్వొక్కదానివే. అంటే ఇక్కడ ఈ ఇండ్లు తర్వాత ఆఫీస్ ఆస్తులు మొత్తం కూడా ఎవరికి సొంతం అవుతాయి అనుకుంటున్నావు? దీనికి ఓనర్‌ని ఇక మీదట నేనేనని తార కాళ్ళు మీద కాలు వేసుకొని సోఫా కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేంటి అని పూరి నిలదీస్తూ ఉంటుంది. అవును ఎవరు లేరు కాబట్టి ఇక ఈ ఆస్తులన్నీ నా సొంతం కదా! అనేసి అంటుంది. ఒకటి గగన్‌ది, ఒకటి నీది. 2 గదులు అనేసి అంటుంది. ఇప్పుడు గగన్ రూమ్ మా అన్నయ్య తీసుకుంటాడు. మీ అమ్మ రూమ్ నేను తీసుకుంటాను. అంతే కదా అన్నయ్య! ఇక మీదట ఈ ఆస్తులన్నిటిని మనమే కదా హెడ్ అని తార చెప్తుంటే, ఏంటి తార ఏం మాట్లాడుతున్నావు? నీకర్థమవుతుందా? నువ్వు ఎలా హెడ్ అవుతావు? అయినా కూడా ఈ ఆస్తులన్నీ మీ అన్నయ్యవి తర్వాత నాకెలా చెందుతాయి? మా అన్నయ్య భార్య భూమి వదినకు మాత్రమే ఈ ఆస్తులన్నీ చెందుతాయి. నీకు చెందవు కాక చెందవు అని పూరి చెప్తుంది. భూమి వదిన అక్కడికి వచ్చాదంటే మీ ఇద్దరిని ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వదు. అసలు మా అన్నయ్య, మా అమ్మ లేని ఇంటి ఇలా ఆక్రమించుకోవడం అసలు కరెక్టే కాదు. ఇవన్నీ కూడా భూమి వదినకే చెందుతాయి. మర్యాదగ నుంచి వెళ్ళిపోండి. వెంటనే పూరి జుట్టు పట్టుకొని ఏంటే ఎవరే నీకు వదిన? అని నిలదీస్తూ ఉంటుంది. అవును మా అన్నని పెళ్లి చేసుకొని భూమి నాకు వదినే కదా! అని పూరి అంటే నీకు భూమి వదినే కాదు. నీకు అయితే గీత వదిన నేను మాత్రమే అవుతాను. నన్ను తాళి కట్టాను. పెళ్లి చేసుకుంటానని పెళ్లి పీటల వరకు తీసుకువచ్చి గగన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనసా వాచా కర్మణ నేను గగనే భర్త అని అనుకుంటున్నాను. నేను మాత్రమే నీకు వదిన అని తార అంటుంది. ఇక నేను చెప్తున్నాను కదే గగన్ నా భర్త నువ్వు నన్ను వదిన అని పిలవాలి. నేను మాత్రమే నీకు వదినని. ఎవరు వచ్చి అడ్డుకుంటారో నేను చూస్తా అని తార చెప్తుంటే, కానీ చట్టం కూడా ఒప్పుకోదు అని పూరి చెప్తుంది. ఏంటి చట్టాలు ఒప్పుకునేది? ముందు నువ్వు వెళ్ళి ఇంటి పని, వంట పని చేసి పెట్టు అని తోసిపడేస్తుంది. తార పూరి చెప్పింది కరెక్టే. ఇప్పుడు భూమి మెడలోనే కదా గగన్ తాళి కట్టాడు. ఒకవేళ భూమి ఇక్కడికి వస్తే మనల్ని ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వదు. ఇప్పుడు మనం
ఇక్కడ ఉండడం మంచిది కాదేమోనని ధ్రువ్ అంటే, అయ్యో! అన్నయ్య ఆ భూమి మనల్ని ఈ ఇంట్లో నుంచి ఒక ఇంచు కూడా కలపలేదు. నువ్వేం భయపడకన్నయ్య. తర్వాత అపూర్వ బట్టలు వెతుకుతున్న నక్షత్ర ఒకసారి ఇలా రా అమ్మా అని పిలుస్తూ ఉంటుంది. పాత నక్షత్ర ప్లేస్‌లో కొత్త నక్షత్రాన్ని చూపిస్తారు. నేనే వస్తుంటే నువ్వే పిలుస్తున్నావు మమ్మీ అని నక్షత్ర అంటుంది. అన్నట్లు నేను అర్జెంట్‌గా బయటికి వెళ్ళాలి. రూ. 1,00,000 ఇవ్వవా అని అంటే, ఏంటి 2,00,000 నా దగ్గర పైసా చిల్లి గవ్వ కూడా లేదు. మీ నాన్న నాకు ఖర్చుల కోసం 2,000 మించి పైసా కూడా ఇవ్వలేదు. నా పరిస్థితి నీకు అర్థమవుతుందా అని అంటే, అప్పుడు అవును కదా మమ్మీ నేను మర్చిపోయాను. నీ దగ్గర డబ్బులు లేవు కదా! ఇలా ఉండేదానివి ఎలా అయిపోయావు? సరే నీ చేతులు చూడు ఎంత బాగున్నాయో. ఒకసారి నీ చెయ్యి ఇవ్వు అని చేతికున్న గాజుని తీసేసుకుంటుంది. హే నక్షత్ర ఏం చేస్తున్నావే అని అపూర్వ అరుస్తూ ఉంటే, మమ్మీ పని చేసుకుని నీకు ఈ బంగారు గాజులు ఎందుకు? వచ్చేటప్పుడు ఓ డజన్ మట్టి గాజులు తీసుకువస్తానులే అని అంటుంది. ఇక అరే ఇప్పుడు ఈ ఫోన్ రావాలే అని హలో అని అపూర్వ మాట్లాడుతూ ఉంటే, అత్తయ్య అత్తయ్య అని సూర్య పిలుస్తూ ఉంటాడు. హే ఛీ 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 ఎవరు నీకు అత్తయ్య అని అపూర్వ అరుస్తూ ఉంటే, నేనత్తయ్య సూర్యని. సూర్య చెప్తాడు. "ఇంక పెళ్లి కాలేదు బాబూ. నన్ను అత్తయ్య అని పిలవడానికి ఛీ ఆ మాట వింటేనే చాలా కోపం వస్తుంది. ఇంకా ఎక్స్‌ప్రెషన్ చేశావంటే నిన్ను కూడా బట్టలు ఉతికేసినట్లు ఉతికేస్తాను జాగ్రత్త" అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. "అదేంటి అత్తయ్య ఈరోజు కాకపోయినా రేపైనా అత్తయ్య అని పిలవాల్సిందే కదా" అనేసి అంటాడు. "ఇప్పుడు నేనెంత బిజీగా ఉన్నానో తెలుసా? అయినా నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా" అని అపూర్వ చెప్తుంటే, "మీరే కదా భూమినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు" సూర్య అంటాడు. ఇక "చేస్తాను, చేస్తాను కానీ ఇప్పుడు కాదు కదా! కాబట్టి నువ్వు నన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చెయ్యకు. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానంటూ అపూర్వ ఫోన్ కట్ చేస్తుంది. చాలా హర్ట్ అయినట్టుంది. ఇప్పుడే చెప్తాను అని ఒక వీడియో మెసేజ్‌ని సెండ్ చేస్తాడు. నాకు సుపారీ ఇచ్చింది మరి ఎవరో కాదు శరత్చంద్ర గారి భార్య అపూర్వ అని రౌడీ సాక్ష్యం చెప్పిన వీడియో అపూర్వకి పంపించడంతో, అబ్బా! వీడేంటి ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు అని అపూర్వ ఫోన్ చేసి, ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? చూడండి వెంటనే ఇది నేను మీ భర్త శరత్చంద్ర గారికి పంపించానా? అని సూర్య అంటే, నేను పెళ్లి చేస్తానని చెప్పాను కదా! దానికి కాస్త సమయం పడుతుంది. నువ్వు నన్ను బ్లాక్‌మెయిల్ చెయ్యకు ఇలా అనేసి అంటాడు. ఇక తర్వాత ఆకాష్ కమాన్ నాతో పాటు నువ్వు కూడా ప్రాక్టీసింగ్ చెయ్యి అని గిటార్ పట్టుకొని పాట పాడుతూ ఉంటాడు. అయితే సోను సైలెంట్‌గా నిలబడి ఉంటుంది. ఏంటి సోను కమాన్ అంటే స్టేజ్‌ను షేర్ చేసుకోవాలి కదా! అని ఆకాష్ అంటే, నీకు నేనెందుకు చెప్పు మిగతా వాళ్ళు ఉన్నారు కదా! నిన్న రాత్రి వచ్చారు కదా! ఆ భూమి, శారద అని సోను నిలదీస్తూ ఉంటుంది. చూడు వాళ్ళు నా వాళ్ళు కాదు. వాళ్ళని నేను తిట్టి పంపించేశాను అని ఆకాష్ అంటే, లేదు వాళ్ళు నీ వాళ్ళే. నువ్వే అబద్ధం చెప్తున్నావు. నేను నిన్న విన్నాను కదా! అని సోను అంటుంది. చూడు నేను పాప్ స్టార్. నీలాంటి వాళ్ళ కోసం ఎంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళంతా ఫేక్ వాళ్ళు. నిజమైన వాళ్ళు కాదు కదా! అందుకే నేను పంపించేశాను. రేపు మన షో క్లిక్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? నువ్వు డాన్స్ పార్ట్నర్‌వి. నేను నిన్ను తీసుకువచ్చింది అందుకే. మనం ఫ్రెండ్స్ అని చెప్తే అయితే ఒక కండిషన్ మీద నేను నీతో స్టేజ్ షేర్ చేసుకుంటానని. నువ్వు నన్ను ప్రేమించాలి. పెళ్లి చేసుకోవాలి అని సోను కండిషన్ పెడుతుంది. చూడు పెళ్లి వేరే, ప్రొఫెషన్ వేరే. నా మాట వింటావా లేదా అని నచ్చజెప్పడంతో, సరే ఓకే అయితే నీతో షేర్ చేసుకుంటాను అని సోను చెప్తుంది. అప్పుడే భూమి బావ బావ అంటూ పిలుస్తూ ఉంటుంది. అదిగో మళ్ళీ వచ్చేసిందని సోను అంటుంది. ఏంటి నువ్వు ఇక్కడ మళ్ళీ ఎందుకు వచ్చావని ఆకాష్ అరుస్తూ ఉంటే, నీ భార్య అని చెప్తుంది. నువ్వేమో కాదు అంటున్నావు అని సోను అంటే, నేను గగన్ బావ భార్యనే అని భూమి చెప్తుంది. షిట్! అంటూ సోను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ టార్చర్ చేయడానికే వచ్చావా? నేను తన్ని బతిమలాడి ఇక్కడికి తీసుకువచ్చాను తనని. మళ్ళీ తను హర్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. అంతా నీ వల్లే అని ఆకాష్ తిడుతూ ఉంటే, ఏంటి బావా నా వల్ల హర్ట్ అయిపోయి వెళ్ళిపోయిందా? నేనేం చేశాను బావా? నువ్వు నా భర్తవి నేను నీ భార్యని కదా! నేను చెప్పాను అని భూమి అంటే, షిట్ షిట్ అంటూ ఆకాష్ మండిపడుతూ ఉంటాడు. ఇక నేను నీకు చెప్పానా? నువ్విక్కడికి ఎందుకు వచ్చేశావు? అని ఆకాష్ అయితే భూమిని చూస్తూ విసుక్కుంటూ సోను వెళ్ళిపోయింది.
రేపు నా పర్ఫార్మెన్స్ ఎలా? తనని నేను అసలే బ్రతిమలాడి తీసుకొని వచ్చాను. ఈ రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు నీ వల్ల వెళ్ళిపోయిందని భూమిని తిడుతూ ఉంటాడు. ఇక ఈరోజుతో ఈ ఎపిసోడ్ ముగింపు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇష్క్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకసారి మర్చిపోకండే.